నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హనుమంతుడి పరిపూర్ణ రుద్రావతారం పంచముఖ ఆంజనేయ స్వామి. అసలైన హనుమ రుద్ర స్వరూపం ఇదే. 5 ముఖాలతో 10 భుజాలతో 10 ఆయుధాలను ధరించి దర్శనమిస్తాడు. పంచముఖ హనుమ ధరించిన ఆయుధాలన్నీ శత్రువుల గర్వాన్ని అణిచి జ్ఞానదీపాన్ని వెలిగించి మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేస్తాయంటారు. నీలుడు ఈ రూపాన్ని ఆరాధించి అష్టైశ్వర్యాలను, చింతామణి, కల్పవృక్షాది మహాసంపదలను వరంగా పొందాడు. అంతటి మహిమాన్వితమైన పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం తమిళనాడు పంచవటిలో నెలకొని ఉంది. నేటి తీర్థయాత్రలో ఆ దివ్యాలయాన్ని దర్శించి తరిద్దాం రండి. ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेश कानन कुंडल कुंचित केश भाग वज्र ध्वजा विराजय कांधे मूंज जनेऊ जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर विवर लाए रघुपति कीन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहस्रवदन तुम हर्ष गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाए राजपद दीन्हा तुम हर मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर बल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि राखि गए अजर जनाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम हेरते थे राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैठारे सब सुख है तुम्हारी सरना तुम रक्षक काहू को डरना. రామనామం వినిపించని ఇల్లు, హనుమ మందిరం లేని ఊరు లేవంటే అతిశయోక్తి కాదు. కానీ పంచముఖ హనుమ కొలువైన ఆలయాలు మాత్రం అరుదుగానే కనిపిస్తాయి. అక్కడక్కడ గ్రామాల్లో నిలువెత్తు భారీ హనుమ విగ్రహాలు గోచరిస్తాయి. ముఖ్యంగా తమిళనాట పంచముఖ ఆంజనేయ స్వామి వారు కొలువైన దివ్యధామాలు అధికంగా ఉంటాయి. వాటిలో ఒకటి పంచవటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం. మన ధార్మిక సాంప్రదాయంలో సంఖ్యాశాస్త్రపరంగా 5 సంఖ్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. కాబట్టి పంచముఖ హనుమ ఆరాధన పంచభూతాల ఆరాధనేనని చెబుతారు పండితులు. ఈ నేపథ్యంలో పంచవటి పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని నేత్రపర్వంగా వీక్షిద్దాం. మన హైందవ సంప్రదాయంలో 5 సంఖ్యకు ఎంతో వైశిష్ట్యం, ప్రత్యేకత ఉంది. పంచభూతాలు, పంచాచారాలు, పంచ ఇంద్రియాలు వంటి అనేక ప్రత్యేక గుణాలు 5 సంఖ్యకు ఉన్నాయి. అలాగే హనుమంతుడు 5 ముఖాలతో అంటే హనుమ, నరసింహ, గరుడ, వరాహ, హయగ్రీవ అనే 5 ముఖాలు ఉన్నందున ఆంజనేయుణ్ణి పంచముఖ ఆంజనేయుడుగా ఆరాధిస్తారు. హనుమంతుడిని పంచముఖ ఆంజనేయుడుగా పూజించడం వల్ల వాగ్బలం, ఆరోగ్యం, శత్రునాశనం వంటి అనేక శుభాలు కలుగుతాయంటారు. పుదుచ్చేరి సరిహద్దులో తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా దిండివనం మధ్య వనూరు తాలూకాలోని పంచవటి ప్రాంతంలో జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం సప్త కలశ రాజగోపురం, విమాన గోపురాలతో అత్యంత సుందరంగా భారీ నిర్మాణాలతో వైభవంగా నెలకొని ఉంది. రాజగోపురం దాటి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే పెద్ద ముఖమండపం దివ్యంగా గోచరిస్తుంది. ప్రపంచంలో ఇది అతిపెద్ద భారీ అర్చామూర్తిగా పంచముఖ హనుమ విగ్రహం ప్రసిద్ధి చెందింది. గర్భగుడిపై 64 అడుగుల విమాన గోపురం ఉంది. ద్రవిడ సంప్రదాయంలో నిర్మితమైన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కోసం నిత్యం భక్తులు, యాత్రికులు విశేషంగా తరలి వస్తుంటారు.
జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా జగదభివందన జ్యోతలు గొనుమా జగదభివందన జ్యోతలు గొనుమా జయ హే శ్రీమన్ హనుమా జయ హే శ్రీమన్ హనుమా జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. పంచవటి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం 12 ఎకరాల స్థలంలో విస్తరించి అపూర్వ దివ్యధామంగా విరాజమానమవుతోంది. ఈ ఆలయ నిర్మాణానికి జూన్ 24, 1999న శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆ తరువాత పంచముఖ శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని జూన్ 11, 2003న ప్రతిష్ఠించారు. జనవరి 31, 2007న సంప్రోక్షణ అంటే మహాకుంభాభిషేకాన్ని నిర్వహించారు. ఇలా ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తజనాదరణతో, నిత్యం భక్తజన సందోహంతో, ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతుంటుంది. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం శ్రీ రమణియన్న శ్రీ జయమూర్తి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆలయ భూమిని సంతానం అయ్యంగార్ వితరణ చేశారు. ఆలయం నెలకొన్న ప్రాంతాన్ని పంచవటిగా వ్యవహరిస్తారు. సీతారామచంద్రస్వామి వారు అజ్ఞాతవాసంలో భాగంగా కొంతకాలం ఇక్కడి పంచవటిలోని అటవీ ప్రాంతంలో నివసించారనే కథనం ప్రచారంలో ఉంది. లంకలో సీతాదేవికి హనుమ పంచముఖ ఆంజనేయుడుగానే దర్శనమిచ్చినట్టు చెబుతారు. పంచముఖ హనుమ ఆరాధన కేవలం శత్రుజయానికే కాదు, ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాల సాధనకు పంచముఖ ఆంజనేయ స్వామి వారి దర్శనం అత్యంత శ్రేష్టదాయకం, ఫలదాయకమని శాస్త్ర గ్రంథాల ద్వారా తెలుస్తోంది. విశ్వరూపం జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల వాగ్బలం, ఆరోగ్యం, శత్రునాశనం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అంతటి విశిష్టమైన జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుందాం రండి. గర్భాలయంలో ప్రభుభక్తి, వీరత్వం, జ్ఞానం, బుద్ధిబలం, శత్రునాశనం చేయగల అతి బలశాలి జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామి 36 అడుగుల ఎత్తు ఆకారంతో, గంభీరంగా, విరాట్ రూపంతో భక్తులకు దర్శనమిస్తారు. దేశవ్యాప్తంగా ఇంతటి విలక్షణమైన, విశిష్టమైన, అద్వితీయమైన ఆలయం మరెక్కడా కనిపించదు. గర్భగృహంలో స్వామివారి 5 ముఖాలు పంచభూతాలకు, పంచతత్వాలకు నిదర్శనంగా గోచరిస్తుంది. స్వామివారి 5వ ముఖ దర్శనం గర్భాలయ వెనుక వైపున గవాక్ష దర్శనంగా అంటే కిటికీ నుండి దర్శించాల్సి ఉంటుంది. విరాన్మూర్తిగా కొలువైన జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని కొలిచిన భక్తులకు సమస్త దుష్టపీడలు తొలగి శుభాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మిక. గర్భాలయంలో తూర్పు దిశలో ఉన్న హనుమముఖాన్ని దర్శించడం ద్వారా గ్రహదోషాలు తొలగిపోతాయి, మనస్సు శుద్ధి అవుతుంది, సానుకూలమైన ఆలోచనలతో ప్రగతిపథం వైపు అడుగులు పడతాయి. 2వ ముఖమైన శ్రీ నరసింహముఖం వీక్షిస్తే చెడు దూరం అవుతుంది. మనలోని శత్రువుల భయం తొలగి శత్రువులపై విజయం సాధించేలా అనుగ్రహం లభిస్తుంది. గరుడ ముఖం పడమర వైపు దుష్టశక్తుల దుష్ప్రభావాలను దూరం చేస్తుంది. ఉత్తరం వైపు వరాహ ముఖాన్ని తదేకంగా వీక్షిస్తే ప్రశాంతత లభించడంతో పాటు అష్టసంపదలు సిద్ధిస్తాయి. హయగ్రీవ ముఖం భక్తి శ్రద్ధలతో చూడడం ద్వారా భక్తులకు విద్య, జ్ఞానం లభిస్తాయి. భక్తులు చేసే ప్రయత్నాలలో విజయం ప్రాప్తిస్తుంది. ఒక్క పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం సకలాభిష్ట వరప్రదాయకమని పండితులు చెబుతారు. అంజని కుమార అతి బలవీర ఆశ్రితాఘహర అసుర భీకరా అంజని కుమార అతి బలవీర ఆశ్రితాఘహర అసుర భీకరా ఎక్కడ రాముని కీర్తన వినబడు ఎక్కడ రాముని కీర్తన వినబడు అక్కడ అంజలి ఘటుతువయ్యా తలచిన తోడని తాపములనచి పిలచిన తోడని తడయక పలికి
తలచిన తోడని తాపములణచి పిలచిన తోడని తడయక పలికి భూత ప్రేతముల పారగద్రోలి భక్తుల కాచే దేవుడవయ్య జయ 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 శ్రీ హనుమా. సర్వవానర ముఖ్యానాం ప్రాణభూతాత్మనే నమః శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయతే నమః అంటూ సభక్తికంగా ఆరాధిస్తే దీర్ఘరోగాల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. మనోవైకల్యాలకు చెందిన ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానార్థులకు సంతాన భాగ్యం కలుగుతుంది. శరణు వేడిన భక్తుల కోరికలను తీర్చడంతో పంచముఖ ఆంజనేయ స్వామి భక్తుల ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్నాడు. దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ దివ్యక్షేత్రానికి తరలిరావడం అనంతమైన స్వామి శక్తికి తార్కాణంగా నిలుస్తోంది. భక్తి శ్రద్ధలతో కొలిచిన భక్తులకు ఓదార్పునిచ్చి మానసిక శాంతిని ప్రసాదిస్తాడు హనుమంతుడు. రామాయణంలో లక్ష్మణుడు మోర్చరెళ్లిన వేళ సేవకునిగా సంజీవిని తెచ్చి కాపాడాడు. సోదరుడిగా ప్రేమనందించాడు. స్మరణ మాత్రం చేతనే భయం పోగొడతాడనే విశ్వాసం ఉంది. జిల్లేడు పూలతో హనుమంతునికి పూజ చేయటం వల్ల సూర్యతేజస్సు లభిస్తుంది. తమలపాకులు, మినుపగారెల మాలలు స్వామికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామికి మంగళ, శనివారాలు అంగరంగ వైభవంగా ఇక్కడ అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ అభిషేక మహోత్సవాలకు నిత్యం భక్తులు హనుమ సన్నిధికి తరలివస్తారు. అనంతరం పల్లకీ సేవ నిర్వహించి మహానైవేద్యం సమర్పిస్తారు. ఇవన్నీ కన్నులారా చూసి తరించాల్సిందే. గర్భగృహంలో 36 అడుగుల భారీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి నిత్యం పంచామృతాభిషేకాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. చందనాది సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి జరిగే అర్చన, పూజలు అత్యంత వైభవంగా ఉంటాయి. ఆంజనేయ స్వామికి అభిషేకాలతో పాటు తమలపాకుల పూజ, వడమాల సేవ, విశేషమైన పూజాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. హనుమ సన్నిధిలోనే హనుమాన్ చాలీసా పారాయణం చేసి పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు భక్తులు. పూజానంతరం పంచముఖ ఆంజనేయ స్వామి వారిని సకల వర్ణ పుష్పాలతో కడు రమ్యంగా అలంకరిస్తారు. ఆపై పంచముఖ ఆంజనేయ స్వామి వారికి కుంభహారతి, నక్షత్రహారతి దేదీప్యమానంగా అందిస్తారు. పీఠంపై 3 అడుగుల పంచముఖ హనుమ యంత్రం ఏర్పాటు చేయబడింది. ఇంతటి శక్తిమంతమైన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం మరొకటి లేదని దర్శించిన భక్తులు అనుభవాలని పంచుకుంటారు. భజే పావనం భావనానిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసం భజే చంద్రికాకుందమందారహాసం భజే సంతతం రామభూపాలదాసం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. పంచముఖ హనుమ విరాణ్మూర్తికి జరిగే పూజలతో పాటు పాదపీఠాన కొలువైన ఉత్సవమూర్తికి నిత్య పూజాది క్రతువులతో పాటు అభిషేకాలు జరుపుతారు. మూలమూర్తికి నల్ల మినపప్పు వడల హారాన్ని సమర్పించడానికి భక్తులు శనివారం విరివిగా వస్తుంటారు. ఈ వడలహారాన్ని పంచముఖ హనుమకు నైవేద్యంగా ఎందుకు పెడతారంటే నల్ల శనగలు చల్లదనాన్ని కలిగిస్తాయి. ఈ మాల ఆంజనేయ స్వామి వారి ఉగ్రత్వాన్ని చల్లబరిచి శాంతింపచేస్తుంది. అలాగే శని, రాహు, కేతు దోష నివారణకు కూడా స్వామివారికి ఈ మాలను నైవేద్యంగా సమర్పిస్తారు. దీర్ఘవ్యాధులతో బాధపడే భక్తులు 6 శనివారాలు జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించి 108 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. మరికొందరు భక్తులు స్వామికి నవనీతాభిషేకం కూడా జరుపుతారు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ हाथ वज्र अरु ध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर.
సాధారణంగా రామాలయాలలో శ్రీరామచంద్రుడు కోదండాన్ని ధరించి సీతాలక్ష్మణ సమేతుడే కనిపిస్తూ ఉంటాడు. దాదాపు అన్ని రామాలయాలలో పాదాల వద్ద నమస్కరిస్తున్న హనుమను ఆశీర్వదిస్తున్నట్టుగా దర్శనమిస్తూ ఉంటాడు. మరి కొన్ని క్షేత్రాల్లో పట్టాభిషేక చిత్రాన్ని గుర్తుకు తెస్తున్నట్టుగా స్వామివారు సీతమ్మ వారితో పాటు తన సోదరుల మూర్తులతోటి కలిసి దర్శనమిస్తూ ఉంటాడు. కానీ పంచవటి జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో మాత్రం పట్టాభిరాముడిగా సకల పరివార దేవతలతో అరుదైన దర్శనమిస్తారు. ప్రధాన గర్భాలయానికి ఎదురుగా ఎడమవైపున శ్రీరామచంద్రమూర్తి పట్టాభిరాముడిగా సకల పరివార దేవతలతో దర్శనమిస్తాడు. గర్భాలయమంతా నిండుగా ఉంటుంది. సీతారామచంద్ర లక్ష్మణులు పద్మాసన స్థానక భంగిమల్లోనూ 2 రకాల దివ్యమూర్తులుగా ఇక్కడ దర్శనమిస్తారు. వీరితో పాటు హనుమ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, విభీషణుడు, సుగ్రీవుడు తదితర దేవతామూర్తుల దర్శన భాగ్యం లభ్యమవుతుంది. గర్భాలయమంతా రాజదర్బారుల పరివారమూర్తులతో అత్యంత ఆహ్లాదకరంగా ఆధ్యాత్మిక నేపథ్యంగా గోచరిస్తుంది. ఈ దివ్యమూర్తులకు నిత్య పూజాది కైంకర్యాలను ఘనంగా నిర్వహిస్తారు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం రక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియం శృతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశ కార్ముకః करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवेशः कटिं पातु सक्थिनी हनुमत्प्रभुः ऊरू रघुत्तमः पातु रक्षः कुलविनाशकृत्. పంచవటి జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ లోగిలలోనే కుడివైపు సకలాభిష్ట సిద్ధుడైన వలంపురి మహాగణపతి మందిరం నెలకొని ఉంది. అలాగే నాగేంద్రస్వామి, శ్రీవారి వెంకటాచలపతి కొలువైన మధ్య తిరుపతి ఆలయం కూడా నెలకొని ఉంది. భక్తులు విశ్వరూప జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించి ఇతర దేవతామూర్తులను సభక్తికంగా దర్శించి తరిస్తూ ఉంటారు. విశ్వరూప జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ప్రధాన ఆలయానికి కుడివైపు వలంపురి మహాగణపతిగా విఘ్నేశ్వరుడు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గర్భగృహంలో గణపతి కృష్ణ వర్ణాకృతిలో భారీ మూర్తిగా దర్శనమిస్తాడు. ఈ మూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించి కైమోడ్పులు అర్పించి మనసారా అర్చించి పార్వతీతనయుడి ఆశీస్సులు స్వీకరించి ముందుకు కదులుతారు భక్తులు. వలంపురి మహాగణపతి స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాది పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోవైపు పంచఫణియుక్త నాగేంద్ర స్వామివారి మందిరం నెలకొని ఉంది. నాగదోషం ఉన్న భక్తులు, సంతానార్థులైన భక్తులు నాగేంద్ర స్వామిని భక్తి ప్రపత్తులతో దర్శించుకుంటారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు మధ్య తిరుపతిగా వ్యవహరిస్తున్న దివ్యస్థలిలో వెంకటాచలపతిగా కొలువుతీరి ఉన్నాడు. ప్రత్యేక ఆలయంగా నిర్మితమైన గర్భాలయంలో ఏడుకొండల స్వామి స్థానక భంగిమలో నిత్య కళ్యాణ పచ్చతోరణంతో శోభిల్లే దివ్యమంగళమూర్తిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. 7 లోకాలను ఏలేవాడు ఏడుకొండల వాడిని తలచిన వెంటనే 7 కొండలెక్కి తిరుమలలోని వడ్డీ కాసుల వాడిని దర్శించుకోలేని వారు ఇక్కడ కొలువైన వెంకటాచలపతినే భక్తిభావయుక్తంగా పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. కనులు కావవి లావణ్య కనులు
దోచిన కొలది దొరకును ఎన్నెన్నో మణులు, నేను కాదది మెరుపుల మాను, నిరంతరము నీలి కాంతులీను. భుజములు కావవి నిఖిల భువనములు, హృదయము కాదది చంద్రోదయము. కరములు కావవి కనికరములు, వరములకు నిత్య స్థావరములు. కనులు కదల్చలేమయా, చూపులు మరల్చలేమయా, ఏమి కనికట్టు చేశావు గోవిందా, మాకెంత కనువిందు కలిగించావు ముకుందా. సమస్త గ్రహ బాధల నుంచి విముక్తిని ప్రసాదించే దేవుడు పంచముఖ ఆంజనేయుడు. హనుమంతుడి ఉపాసన ఐహిక బాధల విముక్తికి, ఆరోగ్యానికి, మోక్షానికి హేతువుగా భక్తులు భావిస్తారు. కేవలం దర్శన మాత్రం చేతనే సకలార్థాలను ప్రసాదించే దైవం హనుమ. అంతటి మహామహిమాన్వితుడైన ఆంజనేయసుతుడు పంచవటి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి నిత్య పూజాది క్రతువులతో పాటు ఏడాది పొడవునా పలు ఉత్సవాది కార్యక్రమాలను అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక వేడుకలను నిర్వహిస్తారు. ఆ ఉత్సవాలను కనులారా చూడాల్సిందే తప్ప మాటలతో వర్ణించలేమంటారు. మరి అంతటి విశిష్టమైన ఉత్సవాల దర్శన భాగ్యాన్ని కూడా పొందుదాం రండి. పంచవటి పంచముఖ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఏడాది పాటు ఎన్నెన్నో ఉత్సవాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తారు. హనుమ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక ఆరాధనోత్సవాలను జరుపుతారు. పంచముఖ ఆంజనేయ స్వామికి 2000 లీటర్ల పాలు, చందనం, మంగళ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు అత్యంత వైభవంగా జరుపుతారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామి దర్శనం చేసుకుంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక పుష్పాలంకరణ, విశేష యాలకుల మాలను సాయంత్రం పూట ధరించి భక్తులకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో విల్లుపురం, దిండివనం, సముద్ర తీరాలలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు. స్వామివారి సన్నిధిలో శ్రీకృష్ణాష్టమి, వైకుంఠ ఏకాదశితో పాటు పలు వైష్ణవ పర్వదినాలను ఘనంగా నిర్వహిస్తారు. మణిశతనిభ దివ్య ప్రకాశం సకల సద్గుణ బృంద సారపయోధిం దాసముఖాంబోజ దశశత భానుం శ్రితజన కువలయ సీతమయూఖం. శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి. చంద్రపద రాజీవ మధుపం తరుణాయత దోస్తం భగంభీరం సుగ్రీవ శ్రీరామ సంధాన హేతుం అగ్ని సాక్షికృత అర్కజరామం. శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా పంచవటి గ్రామంలో జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్యధామం నెలకొని ఉంది. అరుదైన ఈ ఆలయాన్ని ఎలా దర్శించుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయం పుదుచ్చేరికి చాలా దగ్గరలో నెలకొని ఉంది. తిరుచిత్రంబలం జంక్షన్ రోడ్ నుండి 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుండి పుదుచ్చేరి సుమారు 778 కిలోమీటర్ల దూరం ఉంది. పుదుచ్చేరి ప్రధాన బస్టాండ్ నుండి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ఆలయం. అలాగే పుదుచ్చేరి రైల్వే స్టేషన్ నుండి 13 కిలోమీటర్ల దూరం ఉంది. పాండిచ్చేరి విమానాశ్రయం నుండి 9 కిలోమీటర్ల దూరం ఉంది. చెన్నై విమానాశ్రయం నుండి 136 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఆలయ దర్శన వేళలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఈ ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. హనుమంతుణ్ణి నమ్మి ఆరాధించిన వారికి, కొలిచిన వారికి తప్పక వరాలు దక్కుతాయి. హనుమతోపాసన చేసిన వారు జితేంద్రియులై, బుద్ధిమంతులై సకల కార్యాలలోనూ విజయాన్ని సాధిస్తారు. రామనామం వినిపించిన చోటల్లా హనుమంతుడు మైమరిచి ఆడుతాడు. ఆయన అడుగుపెట్టిన చోటల్లా పరిపూర్ణమైన విజయం సిద్ధిస్తుంది. అంతటి
మహామహిమాన్వితుడైన పంచవటి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్నారు కదా. ఆ స్వామి దివ్యానుగ్రహం మీ అందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेश कानन कुंडल कुंचित केश भाग वज्र ध्वजा विराजय कांधे मूंज जनेऊ जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर विवर लाए रघुपति कीन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहस्रवदन तुम हर्ष गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम हर मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर बल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि राखि गए अजर जनाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम हेरते थे राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैठारे सब सुख है तुम्हारी सरना तुम रक्षक काहू को डरना. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.